చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అవుతాడని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. అట్లనే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ సీఎం అవుతాడని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. అదే విషయం ఏంటంటే మనం తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మనమైతే అన్నదమ్ముల పిల్లలం ఇప్పటికీ ఎప్పటికీ. అయితే చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని కావాలని చెప్పేసి మన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి నేను తెలంగాణ ప్రజల తరపున చెప్తున్నా. మరి ఎందుకంటే మన తెలుగోడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉప ప్రధాని తొందరగా పదవిని స్వీకరించాలని చెప్పేసి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపున కోరుకుంటున్నా. మేము ఈ రోజు కమ్మ క్యాస్ట్ కు సంబంధించిన అమ్మాయిలను తీసుకొచ్చినాము. మరి వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి సంబంధాల కోసం చూస్తున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు ఈ రోజు మన రేఖ మేడం గారు చెప్పబోతున్నారు. కాబట్టి మీరు వింటారని చెప్పేసి శ్రద్ధగా నేను కోరుకుంటున్నా. నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మేడం రేఖ గారు తీసుకొచ్చారు కదా సంబంధాలు కమ్మ క్యాస్ట్ సంబంధించినవి? తీసుకొచ్చాను సార్. మరి ఖచ్చితంగా అన్ని జెన్యూనే ఉన్నాయి కదా? జెన్యూనే సార్. పర్ఫెక్ట్ గా చెప్తారు కదా? చెప్తాను. ఓకే, డన్. చెప్పండి మరి. ఈ రోజు మన సాయిబాబా సార్ చెప్పినట్లు మన ఏపీ ముఖ్యమంత్రి ఉప ప్రధాని కావాలని మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే కోరుకుంటున్నాము. మా సార్ చెప్పినట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఉండే ఏరియా ఆంధ్ర నుంచి ఈ రోజు ఆంధ్ర ప్రొఫైల్స్ కమ్మాలు అయితే అమ్మాయిల ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చామండి. మా కుటుంబ సభ్యులకు మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపున నమస్కారం అండి. లండన్ లో ఉండే అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/2/1996, హైట్ 5.6 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి లండన్ లో అసిస్టెంట్ మేనేజర్ గా అయితే చేస్తున్నారండి. ఏమో ఎలా కావాలి అనుకుంటుందంటే యుఎస్ లో అయినా పర్లేదు, మన హైదరాబాద్ నుంచి మన అక్కడ వెళ్ళి సెటిల్ అయిన ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారండి. ఇలాంటి మన అమ్మాయి కోసం తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారా, మన ఆంధ్ర నుంచి ఈ అమ్మాయి అందమైన అమ్మాయి మీకోసం. ఖచ్చితంగా వీడియో మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రోజు బిజినెస్ ఆడవాళ్ళు కూడా బిజినెస్ చేస్తారా అంటే చేస్తారండి. ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ముందంజలో ఉంటున్నారు కాబట్టి ప్రతి ఆడవాళ్ళు చేసే అంటూ ఏం లేదు, బిజినెస్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ గా చేస్తున్నారు, అన్ని రంగంలో ఉన్నారండి. ఇలాంటి అమ్మాయిని అయితే మీకోసం కమ్మ క్యాస్ట్ లో తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/7/1996, హైట్ 5.2 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ అయితే చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం బిజినెస్ అయితే చేస్తున్నారు. నెలకి సంవత్సరానికి 8 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఈ అమ్మాయి మన హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా బాగుండాలి, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన అమ్మ అబ్బాయి తల్లిదండ్రులు ఇది మీకోసం అండి. మీరు ఎదురు చూస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది, ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తేనే మనకు ఒకరి నుంచి ఒకరికి చేస్తేనే మనకు అనేది అర్థం అవుతుందండి. మీ రిలేటివ్స్ లో సెట్ అయి ఉండొచ్చు, ఒకరికొకరు మనం చేర వేసుకుంటేనే ఒకరికొకరికి అర్థం అవుతుందండి. మీ వాళ్ళకి కూడా సెట్ అవుతుందేమో, మీరు అలా ఎందుకు అనుకోకూడదు. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది మీరు కూడా కొంచెం గుర్తుంచుకొని ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. రోజు మీ అందరి కోసం ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో నేను చెప్తున్నాను, మీరు వినండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/11/1993, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అమ్మాయి మన చిత్తూరులో ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకి జీతం అయితే 50,000 వస్తుంది. వీళ్ళు చిత్తూరులో ఉంటున్నారు కాబట్టి చిత్తూరు ఏరియాలో అయితే మన ఆంధ్రాలోనే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, మంచి ఫ్యామిలీ, హోమ్ హౌస్ ఉండాలి, కొంచెం ప్రాపర్టీస్ ఉండాలి, బాగా చూసుకోవాలి అని అయితే ఈ అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఉంటుంది. ఇలాంటి అమ్మాయి కోసం మన చిత్తూరు ప్రజలు ఈ వీడియో మీకోసం అండి. మీరు చూస్తూ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, చేస్తేనే మీకు అందరికి అర్థమవుతుంది. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా, 1 మినిట్ లో వస్తాను ఇంకా రాలేదని చూస్తున్నారా, లేదు, మీకోసం మంచి ప్రైవేట్ ఎంప్లాయీని మళ్ళీ తీసుకొచ్చాను. ఈ అమ్మాయి ఏంటంటే చాయ్ ఉంటది కానీ అందంగా ఉంటది, ఫ్యామిలీ అయితే బాగుంటది. ఇలాంటి అమ్మాయి కోసం మనకమ్మ నా ఆంధ్ర ప్రజల కోసం అయితే తీసుకొచ్చానండి. నా ఆంధ్ర ప్రజలు మీరు వింటున్నారా, వినండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/4/1999, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి అయితే బిజినెస్ అయితే చేస్తున్నారు. బిజినెస్ చేస్తూ ఎంత అంటే చాలా చాలా సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు సంపాదించలేరు అనుకునే వాళ్ళకి ఈ అమ్మాయి అయితే సంపాదించి చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో కూడా అందరూ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఏదైనా కానీ మనం ఒకరు చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ గా నిల్చుంటేనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముందంజలో ఉంటారండి. అలాంటి అమ్మాయిని అయితే తీసుకొచ్చాను. ఈ అమ్మాయి బిజినెస్ చేస్తుంది, నెలకి 1,00,000 రూపాయలు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి మన ఆంధ్రనే కాబట్టి ఆంధ్ర తిరుపతిలో అయితే ఉంటుంది. ఈ అమ్మాయి తిరుపతి చుట్టుపక్కల ఏరియా అయినా పర్లేదు, చిత్తూరు ఉంటాయి కదా సార్, ఆంధ్రాలో ఎక్కడైనా పర్లేదు, మంచి అబ్బాయిని అయితే బిజినెస్ అబ్బాయిని అయితే కోరుకుంటుంది.
ఎందుకంటే ఈ అబ్బాయి బిజినెస్ మెంటాలిటీ కాబట్టి నాకు కూడా నేను బిజినెస్ చేస్తాను, నాకు కూడా బిజినెస్ అబ్బాయి అయితేనే నాకు బాగుంటది అన్న ఆలోచన అయితే ఈ అమ్మాయికి ఉంది. ఇలాంటి బిజినెస్ చేసే అబ్బాయిని కోరుకుంటున్నారు. ఇలాంటి బిజినెస్ అమ్మాయిని మన ఆంధ్ర ఖమ్మాలో అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? చూస్తున్నట్లే ఈ వీడియోని మీకు షేర్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారా? ఈ అమ్మాయి అయితే యుఎస్ లో ఉంటుంది. యుఎస్ లో మంచి ప్యాకేజ్ తో అయితే ఉంటుంది. యుఎస్ అమ్మాయి కూడా కావాలని మన ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం. యుఎస్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అసలు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. 6-10-1998 హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ అయితే చేశారు. యుఎస్ లో అయితే సాఫ్ట్వేర్ గా చేస్తారు. ఈ అమ్మాయి నెలకి $100 అయితే సంపాదిస్తున్నారు. యుఎస్ లో జాబ్ చేసే అమ్మాయి కోసం మన ఖమ్మాలో చూస్తున్నారా? అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందో ఈ అమ్మాయి అయితే యుఎస్ అయినా పర్లేదు, ఆంధ్రాలో అయినా పర్లేదు, జాబ్ చేసినా మన ఆంధ్రాలో సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటుంది వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటది. ఇలాంటి అమ్మాయి కోసం మన కమ్మ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మీరు చూస్తూ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వీళ్ళందరికీ అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఎలా అని చూస్తున్నారా? ప్రైవేట్ ఎంప్లాయీ ఎక్కడ ఉంటుందని మీరు ఎలా అని చూస్తున్నారా? మళ్ళా ఎక్కడ నుండి వచ్చింది మేడం ఆంధ్ర అంటున్నారు అని చూస్తున్నారా? నెల్లూరు ప్రజలకైతే శుభవార్త. నెల్లూరు నుంచి మంచి అమ్మాయిని అయితే తీసుకొచ్చాము, ప్రైవేట్ ఎంప్లాయ్. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీరు వినండి, ఖచ్చితంగా వినాల్సిందే. 10/8/1998 హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఎంటెక్ చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తుందని చూస్తున్నారా? ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు, మన నెల్లూరులోనే చేస్తున్నారు. ఈ అమ్మాయి సంవత్సరానికి 10 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే నెల్లూరు చుట్టుపక్కల ఆంధ్రాలో ఎక్కడైనా పర్లేదు, ప్రైవేట్ జాబ్, బిజినెస్, సాఫ్ట్వేర్ అయితే కావాలి అనుకుంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం సెటిల్ ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ ఉంటారు. ఈ అమ్మాయి ఒకరే బ్రదర్ కు మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయికి చేద్దామన్న ఆలోచన వాళ్ళకు ఉన్నారు. అందుకోసమని డౌరీ కూడా ఇస్తారు, ఇవ్వరని ఆలోచన పెట్టుకోకండి. ఇలాంటి అమ్మాయి కోసం మనకు అమ్మ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఇన్ని చెప్తుంది, మరి ఆంధ్రాలో ఉందా ఇలా బ్రాంచెస్ అని మీరు ఎదురు చూస్తున్నారా? ఆంధ్రాలో లేదండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా సర్వీస్ అనేది ఇస్తాం. ఏదున్నా ఒకసారి మీరు లాంగ్ ఉన్నా పర్లేదు సార్, ఒకసారి హైదరాబాద్ జగద్గిరి గుట్టకు వచ్చి మా ఆఫీస్ కు వచ్చి కలవండి. ఏదైనా పెళ్లి విషయంలో డైరెక్ట్ గా కలిస్తేనే మనకు ఏదైనా అర్థం అవుతుంది. ఫోన్ లో మాట్లాడితే పని అవ్వదు సార్. ప్లీజ్ దయచేసి మా మాటలు కూడా వినండి. మీరు ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, మేము రాలేమో అనుకుంటున్నారు. పెళ్లి సార్, పెళ్లి అనేది మన జీవితానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఆఫీస్ కి వచ్చి విజిట్ చేయండి. సాయిబాబా సార్ ఉంటారు, మాట్లాడితే మీకు పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లు కమ్మ నా ప్రజలు, నా సోదరి మనులకు, నా బ్రదర్స్ కి, నా సిస్టర్ కి, అందరికైతే నేను అనుకునేది ఒకటే, మీరు ఈ వీడియోనైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.